Hello guys, welcome back to Middle Class College channel. And ఈ రోజు మనం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ కాలేజ్ ఛానల్. అండ్ ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ సెక్షన్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ సెక్షన్ అయింది అంటే మనకి సెకండ్ ఇయర్కి వచ్చాక మనం సెకండ్ ఇయర్ అనే కాదు మీరు ఈ ఇయర్లో స్టార్ట్ చేయొచ్చు, బట్ బెటర్ టు స్టార్ట్ ఇన్ సెకండ్ ఇయర్. అంటే మీరు సెకండ్ ఇయర్లోనే స్టార్ట్ చేశారు అనుకోండి, ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ థింగ్ మీకు. సో మనం సెకండ్ ఇయర్కి వచ్చాక ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే చాలా మంది ప్రిఫర్ చేసే టాపిక్ మనకి మెషిన్ లెర్నింగ్. సో ఈ మెషిన్ లెర్నింగ్ అనే టాపిక్ ని చాలా మంది నేర్చుకోవాలనుకుంటారు. సో ఈ మెషిన్ లెర్నింగ్ టాపిక్ నేర్చుకోవాలంటే మనకు కొన్ని ప్రీ రిక్విజైట్స్ ఉంటాయి, రైట్? కొన్ని ప్రీ రిక్విజైట్స్ ఉంటాయి. సో ఈ ప్రీ రిక్విజైట్స్ ని మనం చేయాలంటే ప్రీ రిక్విజైట్స్ అంటే ఏం లేదు, మనం ఒక టాపిక్ నేర్చుకునే ముందు మనకి ఇంకేం తెలిసి ఉండాలి అనేది ప్రీ రిక్విజైట్స్. సో మెషిన్ లెర్నింగ్ నేర్చుకునే ముందు మనకు కొన్ని తెలిసి ఉండాలి. అదేంటంటే లైక్ మనకి పైథాన్. సో పైథాన్ తెలిసి ఉండాలి. సో పైథాన్ తో పాటు మనకి ఇంకో టాపిక్ తెలిసి ఉండాలి. ఏంటంటే మ్యాథ్స్ ఫర్ ఏ మ్యాథ్స్. సో ఈ మ్యాథ్స్ అనేది చాలా క్రూషియల్ గా మారబోతుంది. మ్యాథ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలంటే కంపల్సరీ మ్యాథ్స్ నేర్చుకోవాల్సిందే. 100% మ్యాథ్స్ నేర్చుకోవాల్సిందే, వేరే డౌట్ లేదు. సో ఈ మ్యాథ్స్ ని నేను పార్ట్స్ గా డివైడ్ చేస్తా. నాతో 9 వీడియోస్ పెడతా. సో ఫస్ట్ ఈ రోజు మనం మ్యాథమెటిక్స్ పార్ట్ లో మనకి మేజర్ గా 3 పార్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్ లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఏవేవి అవి? ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి ప్రాబబిలిటీ. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి లీనియర్ ఆల్జీబ్రా. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి క్యాల్కులస్. సో ఈ 3 పార్ట్స్ మనం మేజర్ గా మ్యాథ్స్ అనే సెక్షన్ లో డిస్కస్ చేస్తాం. సో ఈ 3 పార్ట్స్ ని నేను డివైడ్ చేసి సపరేట్ గా వీడియోస్ పెడతా. అంటే లీనియర్ ఆల్జీబ్రా మొత్తం ఒక వీడియోలో పెడతా. లీనియర్ ఆల్జీబ్రాలో కూడా కొన్ని సపరేట్ వీడియోస్ పెడతా కాబట్టి సో మీరు దాన్ని బట్టి మనకి అడ్జస్ట్ చేసుకోండి. సో వీడియోస్ అనేవి రెగ్యులర్ గా రావట్లేదు, బట్ మాక్సిమం ఇప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. ఓకే. సో ఈ మ్యాథ్స్ అనే సెక్షన్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ ఈ 3 టాపిక్స్ లో మనం ఈరోజు లీనియర్ ఆల్జీబ్రాని స్టార్ట్ చేయబోతున్నాం. సో మనం ఏం స్టార్ట్ చేస్తున్నాం? లీనియర్ ఆల్జీబ్రా. సో లీనియర్ ఆల్జీబ్రా అంటే మనం ఇంటర్మీడియట్ లో చాలా మంది చదువుంటారు. ఇంటర్మీడియట్ లో లీనియర్ ఆల్జీబ్రా కంపేర్ చేస్తాం అనుకోండి, ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ అవుతుంది మనకి. అర్థమైందా? ఇంటర్మీడియట్ అంత డెప్త్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం కొంచెం నేర్చుకున్నా సరిపోతుంది కాబట్టి సో మనం ఎంత కావాలో కొంత నేర్చుకుంటాం. ఎంత అవసరమో అంతే నేర్చుకుంటాం. ఓకేనా? ఇది మాత్రం ఫిక్స్ అయిపోండి. ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నంత డెప్త్ గా మనం ఆ లీనియర్ ఆల్జీబ్రాని నేర్చుకుంటాం. ఓకే. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి లీనియర్ ఆల్జీబ్రాలో స్ట్రెయిట్ లైన్. ఫస్ట్ టాపిక్ ఏంది మనకి లీనియర్ ఆల్జీబ్రాలో? స్ట్రెయిట్ లైన్. సో ఈ రోజు కంప్లీట్ గా మనం స్ట్రెయిట్ లైన్ డిస్కస్ చేద్దాం. స్ట్రెయిట్ లైన్ గురించే తెలుసుకుందాం. ఓకేనా? సో స్ట్రెయిట్ లైన్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్ ఫస్ట్, స్ట్రెయిట్ లైన్ అంటే ఏంటి? ఇది స్ట్రెయిట్ లైన్ అంటారు మీరు, అంతేనా? ఇది ఒక స్ట్రెయిట్ లైన్, రైట్? ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ లో స్ట్రెయిట్ లైన్ ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే, మ్యాథమెటిక్స్ లో ఇది గ్రాఫ్, అంతేనా? గ్రాఫ్ తెలిసి ఉంటే చాలా మందికి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఓకే. సో ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో నుంచి ఒక లైన్ డ్రా చేస్తాం. ఆ లైనే స్ట్రెయిట్ లైన్. సో ఆ స్ట్రెయిట్ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావచ్చు, లైక్ ఇక్కడ నుంచి స్టార్ట్ కావచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ కావచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ కావచ్చు, ఎక్కడ నుంచి స్టార్ట్ కావచ్చు. సో ఫస్ట్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది ఒక స్ట్రెయిట్ లైన్. ఓకేనా? సో ఈ స్ట్రెయిట్ లైన్ కి కొన్ని పర్టికులర్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయి. ఏం ప్రాపర్టీస్?
ఈ స్ట్రెయిట్ లైన్ యొక్క ప్రాపర్టీస్ ఏంది? ఫస్ట్ ఈ లైన్‌కి ఒక స్లోప్ ఉంటది. ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలుసు. బట్ మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి. సో, మ్యాథ్స్ అనేది మెషిన్ లెర్నింగ్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇవన్నీ రివైజ్ చేయాలి కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను. సో, స్లోప్ ఉంటది. సో, స్లోప్‌ని మనం దేనితో డినోట్ చేస్తామంటే ఎంతో డినోట్ చేస్తాం. ఎంతో డినోట్ చేయొచ్చా? నేను వైతో డినోట్ చేసుకో నేను జెడ్‌తో డినోట్ చేసుకుంటా అంటే అది యువర్ విష్. బట్ జనరల్‌గా స్లోప్‌ని ఎంతోని డినోట్ చేస్తారు. ఓకేనా? సో, స్లోప్ ఈస్ డినోటెడ్ బై ఎం. ఇప్పుడు సపోజ్ ఈ స్లోప్ మనం ఎంతో డినోట్ చేస్తామా? బట్ స్లోప్ కనుక్కోవాలంటే మనకి ఒక ఫార్ములా ఉంటది. ఏంటది? సపోజ్ మనకి ఈ లైన్ మీద ఒక 2 పాయింట్స్ ఉన్నాయనుకోండి. ఇలా క్లియర్ చేసుకుందాం. ఈ లైన్ మీద ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. సో, ఇది ఫస్ట్ P1 పాయింట్. P1 ఆఫ్ x1, y1. ఇదేంటిది? P2 ఆఫ్ x2, y2. x1, y1, x2 పాయింట్, x2, y2. సో, ఈ 2 పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా? సో, ఈ లైన్ స్లోప్ కావాలంటే మనకి ఈ 2 పాయింట్స్ యూజ్ చేసి మనం స్లోప్ కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కుంటాం? స్లోప్ ఫార్ములా ఏంది? m ఈక్వల్స్ టు స్లోప్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో, ఇది మనకి స్లోప్ ఫార్ములా. అంతేనా? దీంతో మనం స్లోప్ కనుక్కోవచ్చు. ఇప్పుడు మనకి ఈ లైన్ ఉందా? ఈ స్ట్రెయిట్ లైన్ ఉంది చూడండి. ఈ స్ట్రెయిట్ లైన్‌కి ఒక పర్టిక్యులర్ ఈక్వేషన్ అనేది ఉంటది మనకి స్ట్రెయిట్ లైన్‌కి. ఓకేనా? స్ట్రెయిట్ లైన్‌కి పర్టిక్యులర్ ఈక్వేషన్ అనేది ఉంటది. సో, ఆ పర్టిక్యులర్ ఈక్వేషన్ ఎట్లా డినోట్ చేస్తామంటే y ఈక్వల్స్ టు mx ప్లస్ c. సో, ఈ y ఈక్వల్స్ టు mx ప్లస్ c అనేది ఏంటంటే ఇది y కోఆర్డినేట్, ఇది x కోఆర్డినేట్. ఇది తెలుసు కదా? ఇది స్లోప్. సి అంటే ఏంది? ఇదో కొత్త పదం. సి అంటే ఏంటి? సి అంటే ఇంటర్సెప్ట్. సి అంటే ఏంటి? సి అంటే ఇంటర్సెప్ట్. సో, ఈ సిని మనం చాలా ఒక టాపిక్ లాగా డిస్కస్ చేద్దాం. సో, సి అంటే ఏందంటే ఇప్పుడు చూద్దాం మనం డీటెయిల్. సపోజ్ ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇప్పుడు నేను స్ట్రెయిట్ లైన్ ఈ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా? ఇది స్ట్రెయిట్ లైన్. సో, ఇక్కడ మనకి ఈ 0 పాయింట్ నుంచి ఇక్కడ వరకు సపోజ్ ఈ పాయింట్ ఏందనుకోండి 5 అనుకోండి. జనరల్‌గా 5 అనుకోండి రఫ్‌గా. ఎగ్జాక్ట్ 5 కాదు. సో, ఈ స్పేస్ ఉందా? ఈ షేడెడ్ రీజియన్ ఉందా? ఈ రీజియన్ ఉంది చూడండి. ఈ స్పేస్‌ని దీన్ని మనం ఇంటర్సెప్ట్ అంటాం. ఇంటర్సెప్ట్ అంటే అర్థమైందిగా? సపోజ్ మన లైన్ ఆరిజిన్ నుంచి కాకుండా సపోజ్ ఎక్కడ దాని నుంచి స్టార్ట్ అయిందనుకోండి. ఒక సపోజ్ 5 పాయింట్స్ తర్వాత స్టార్ట్ అయిందనుకోండి. సో, ఈ నుంచి ఆ స్పేస్‌ని మనం ఇంటర్సెప్ట్ అంటాం. అర్థమైందా? దాన్ని మనం p తోని డినోట్ చేస్తాం. సో, ఇదే y ఈక్వల్స్ టు mx ప్లస్ cలో ఉన్న ఈక్వేషనే ఇది. ఓకేనా? సో, ఇలా మనం స్ట్రెయిట్ లైన్ గురించి స్టడీ చేస్తే ఈ టాపిక్ ఉంది. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ గురించి డిస్కస్ చేసినాం, అన్ని డినోట్ చేసినాం. ఇప్పుడు ఇంకో స్లోప్ గురించి ఒక పాయింట్ డిస్కస్ చేయాలి మనం. సో, m ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై 2 మైనస్ x1 కదా! సో, ఇది మనకి mని మనం tan తోని కూడా డినోట్ చేయొచ్చు. అంటే స్లోప్‌ని మనం tan అని కూడా అంటాం. ఓకేనా? దీనికో సెపరేట్ ప్రూఫ్ ఉంటది. ఆ ప్రూఫ్ మనకు అవసరం లేదు. ఓకే. సో, ఇప్పుడు మనకి దీంతో పాటు ఈ స్ట్రెయిట్ లైన్‌తో పాటు మనకి ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఉంటది. ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ సో, ఇదొక ఇంపార్టెంట్ టాపిక్. సో, ఫస్ట్ మనం x1, y1 అనే కోఆర్డినేట్ తీసుకుందాం. x2,
y2 అనే కోఆర్డినేట్ తీసుకుందాం. దీని మధ్యలో డిస్టెన్స్ ఎంత? ఇది d డిస్టెన్స్ అనుకోండి. దీని మధ్యలో డిస్టెన్స్ d. ఈ d ని ఎట్లా కనుక్కుంటాం? సో ఇది P1 పాయింట్స్, ఇది P2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ P1 అండ్ P2 ఫార్ములా ఏముంటుందంటే d ఈక్వల్స్ టు అండర్ రూట్ x2 మైనస్ x1 స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 స్క్వేర్. x2 మైనస్ x1 స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 స్క్వేర్. సో ఇది మనకి ఈ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అనే ఫార్ములా. సో మనకి సపోజ్ ఇప్పుడు ఇది ఏ గ్రాఫ్ కి జనరల్ గా చెప్తున్నాం? ఎక్స్ వై ఉన్నాయంటే జస్ట్ 2D గ్రాఫ్, అంటే 2 యాక్సిస్ మాత్రమే ఉన్నాయి మనకి. ఎక్స్ యాక్సిస్ ఒకటి, వై యాక్సిస్ ఒకటి. చూడండి, అంటే మనకి ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఈ రెండు మాత్రమే ఉన్నాయి, మనకు మిగతా ఏం లేవు. సో ఇది కాకుండా మనకి జనరల్ గా 3 యాక్సిస్ కూడా ఉంటాయి, లైక్ ఇక్కడ జెడ్ యాక్సిస్ కూడా ఉంటుంది. సో అప్పుడు మనకి Z1 Z2 అనే పాయింట్ అవుతుంది. సో ఇక్కడ x1 x2 x1 y1 అట్లా కాదు, ఇప్పుడు మనకి 3 పాయింట్స్ అవుతాయి, x1 y1 x2 y1 z1. ఇప్పుడు x2 y2 z2 x3 y3 z3. సో ఇలా ఇప్పుడు 3 పాయింట్స్ యాడ్ అయిపోయినాయి మనకి. ఈ 3 పాయింట్స్ ని యాడ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ని ఎట్లా చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ 3 పాయింట్స్ ఏం చేస్తామంటే సేమ్ ఫార్ములా, ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నా, కనుక్కోండి. నేను ఫార్ములా చెప్పేస్తా, బట్ ఎట్లా వచ్చిందని చూడాలి. సో మీకు డెరివేషన్ ఎట్లా వచ్చింది చూడాలి. సో ఇది చాలా ఈజీ డెరివేషన్. డెరివేషన్స్ మనకు అవసరం ఉండే, ఏ ఇంటర్వ్యూలో డెరివేషన్స్ అడగరు, బట్ తెలుసుకోవడం మీకే అడిషనల్ థింగ్ అవుతుంది. అడిషనల్ థింగ్ అంటే లైక్ ఎక్స్ట్రా థింగ్ అవుతుంది. అది మీరు నేర్చుకోవచ్చు, నేర్చుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్, అప్ టు యూ. అండ్ మనం ఇప్పుడు దీని విషయానికి వస్తే, దీని ఫార్ములా ఏమొస్తుంది ఇప్పుడు మనకి 2 యాక్సిస్ ఉండి ఏమొచ్చింది? x2 మైనస్ x1 స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 స్క్వేర్ అండర్ రూట్, అంతే కదా? ఇప్పుడు అండర్ రూట్ x2 మైనస్ x1 x2 మైనస్ x1 స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 ఇట్లా కూడా వస్తాయి. ఓకేనా? సో ఇది మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి. సో ఇది కాకుండా మనకి ఇంకా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఇంకా లీనియర్ ఆల్జీబ్రా మనం ముందు ముందు డిస్కస్ చేద్దాం, చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఇది ఈరోజు మట్టికి ఈరోజు ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ. అండ్ నేర్చుకుంటా ఉండండి మ్యాథ్స్ కూడా.